జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్లో గల సత్య హరిశ్చంద్ర శ్మశాన వాటికలో రోటరీ ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తున్న మొక్కలు నాటి కార్యక్రమం పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ఆపి రోటరీ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని అన్నారు. హైదరాబాద్ మహాప్రస్థానం తరహాలో అత్యున్నత సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పుట్టినవారి గిట్టకు తప్పదని, చనిపోయిన తర్వాత వారి ఆత్మ ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని గుర్తు చేశారు. పట్టణ ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని ఆపి రోటరీ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో శ్మశాన వాటిక అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు అరవ లక్ష్మి, పద్మ, సింహంగారావు, రాగుల ప్రదీప్, పిట్ట ధర్మరాజు, బొల్సాని శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షులు చారి, రెడ్ క్రాస్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, బొడ్ల జగదీష్, వేణుగోపాల్, నాయకులు సుధాకర్ రావు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గారిని వేదిక చేరవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఈ శ్మశాన వాటిక అంటే స్వర్గధామం, మనం ఆ పేరు మర్చిపోయి స్వర్గధామం అని పిలుస్తూ ఇక్కడ దాదాపు గత 2022 సంవత్సరం నుంచి ఇక్కడ రాజేష్ అనే వ్యక్తి నియమించబడి ఇక్కడ పనులు చూసుకుంటున్నాడు. మా రోటరీ క్లబ్ ద్వారా అప్పటి నుంచి కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ వస్తున్నాం. ఇక్కడ ప్లాంటేషన్, వాటరింగ్ కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ మేము రోటరీ క్లబ్ పక్షాన తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ నిర్వహిస్తూ ఎప్పటికీ అందరికీ ఫ్రీజర్ కానీ మిగతా అంశాల్లో అందుబాటులో ఉన్న రాజేష్ కు శాసనసభ్యులు గారు మరియు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు అంటే రాజేష్ అప్పుడు చాలా సన్నగా ఉండే దాదాపు 20-30 సంవత్సరాల కింద. ఇప్పుడు ఇక్కడ కష్టపడి అందరి ఆశీస్సుతోటి ఇంతగా అడాప్ట్ చేసుకొని ఒక రోటరీ ఉన్నదాకా దీనికి ఇప్పుడు మనం చూసిన గేట్స్ మీద కూడా రోటరీ సింబల్ ఉండడం జరిగింది. ఎంతో ఈ కార్యక్రమాన్ని మరి దీని డెవలప్మెంట్ కోసము రోటరీ అహర్నిశలు కృషి చేసి ఇంతకుముందు మరి మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు దీన్ని గుర్తు చేసుకోవడం జరిగింది. 2 దశాబ్దాల కింద 3 దశాబ్దాల నుంచి దీన్ని అడాప్ట్ చేసుకున్నామని. అలాగే రోటరీ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మొన్న కూడా మరి 824 మంది అమ్మాయిలకి మంచి కార్యక్రమం చేశాము. శానిటరీ ప్యాడ్స్ 11 స్కూల్స్లో, అలాగే వందలాది కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఇక్కడ చేస్తుంది. సర్వీస్ ఎబో సెల్ఫ్ అంటారు, నిస్వార్థ సేవ మహోన్నతం అనే ఉన్నత ఆశయంతో రోటరీ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సమాజహిత కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలో ఉన్న రోటరీ మున్సిపల్ శ్మశాన వాటికను రోటరీ గత 3 దశాబ్దాల క్రితం ఈ స్థలాన్ని అభివృద్ధి చేసి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం, అప్పుడు భట్టు గోపాల్ మల్లేశం డోనార్ వారి ఆర్థిక సహకారంతో దహన సంస్కార మంటపం, మరి కాసుగంటి లక్ష్మీనరసింహరావు గారు ఎక్స్ఎమ్మెల్యే ఆఫ్ జగిత్యాల వారి కుటుంబ సభ్యుల కపిల్ చిట్ ఫండ్స్ వామన్ రావు గారు, సుధాకర్ గారి ఆర్థిక సహకారంతో ఒక దహన సంస్కార మంటపం, తర్వాత మా నాన్నగారు మంచాల రామేశం గారి ఆర్థిక సహకారంతో
కర్మకాండ మంటపం, ఇలా వివిధ దశల్లో ఈ రోటరీ మున్సిపల్ సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికని అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వ నిధులతో కూడా మున్సిపల్ ఎక్స్ చైర్మన్ గిరినాభూషణ్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతో బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా నిర్మాణం జరిగింది. మన ఈ శ్మశాన వాటిక ఎట్లుందంటే చాలా దూరంగా ఉంటుండే, కానీ ఇప్పుడు ప్రతి సమస్యలు మన సంజయ్ అన్న గారు, మన రోటరీ క్లబ్బు, కృష్ణన్న గారు సబ్జెక్ట్ వాళ్ళందరూ కలిసి ఎన్నో చేస్తున్నారు. కాబట్టి మరి శ్మశాన వాటిక ఇంత తీర్చిదిద్దినందుకు రోటరీ క్లబ్ కృష్ణన్న గారికి మరి ఇప్పటిదాకా ఎన్నో చెప్పిండ్రు, మనకు తెలియని విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మన ఇప్పుడు కూడా ముందు ఏమున్నా సమస్యలున్నా మన ఎమ్మెల్యే గారు సంజయన్న గారితో, కృష్ణన్న గారితో ఇంకే సమస్యలున్నా మనం పరిష్కరించుకొని అందరం పాటుపడి దీనికి వన్నె దేవాలని మన చైర్మన్ గారిని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క నమస్కారం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు శ్మశాన వాటికలో చెట్లు నాటడం, బెంచీలు అందించడం జరిగింది. రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గొల్లపల్లి రోడ్లోని శ్మశాన వాటికలో పచ్చదనం, పరిశుభ్రత భాగంగా చెట్లు నాటే కార్యక్రమం. శ్మశాన వాటికను ఒకప్పుడు రకరకాలుగా పిలిచినప్పుడు వైకుంఠ ధామంగా పిలుస్తా ఉన్నాం. ఎందుకంటే పుట్టిన తర్వాత హిందూ సాంప్రదాయంలో ఎక్కువ మటుకు చివరి మజిలీ ఇక్కడ వైకుంఠ ధామమే. అలాంటి వైకుంఠ ధామంలో బాగుండాలి, అన్ని సమస్యలకు ఒకటేసారి పరిష్కారం రాకుండా ఒకటొకటిగా ఒక స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా చేయాలని చెప్పే ఆలోచనతోటి ఇంతకుముందు మిత్రుడు మంచాల కృష్ణ గారు చెప్పినట్టు ఇక్కడ వర్షం పడ్డా తడవకుండా ఉండడానికి, కట్టెలు పెట్టుకొని చేయడానికి మంచి సిమెంట్ తోటి అప్పుడే ఆ ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు కీర్తిశేషులు పట్టు మల్లేశం గారి కుటుంబం కావచ్చు, కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీశ్వరరావు గారి కుటుంబం కావచ్చు, మిత్రులు కృష్ణ గారి తండ్రి మంచాల రామేశ్వర గారి కుటుంబం కావచ్చు, అదేవిధంగా అప్పుడున్న ఎంతోమంది మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేస్, మున్సిపల్ చైర్మన్ల సహకారంతో ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటు చేసాం. తర్వాత ప్రభుత్వం వచ్చినాక చాలా నిధులు వచ్చినాయి. అవి మధ్యలో కొంత ఫండ్స్ రిలీజ్ కాక కొద్ది ఆగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా శ్మశాన వాటికలో ఎట్లయితే మొదటి రోజు చేస్తామో చాలా కుటుంబ వాళ్ళు మొదటి రోజు నుంచి, మూడో రోజు నుంచి, ఐదో రోజు నుంచి వచ్చి ఆ శివుని దగ్గర అక్కడ కూర్చొని పూజ చేసుకొని పోతారు. దానికోసం ప్రత్యేకంగా వేరే డోర్ పెట్టించి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పుడు రోటరీ క్లబ్ ద్వారా చేసినాం. యువ మిత్రుడు ప్రదీప్ గౌడతానో మోతే శ్మశాన వాటికి కూడా అక్కడ కొద్దిగా పరిశుభ్రంగా ఉండలేదు. ఎందుకంటే మా నాన్నగారి అంత్యక్రియలు, మా భార్య తల్లి చనిపోతే కూడా మా అత్తమ్మగారి అంత్యక్రియలు కూడా అక్కడే చేసినాం. అలాంటి ముఖ్యమైనది, ఎందుకంటే చాలా విశాలమైంది, జాగా బాగున్నది, చుట్టూ కాంపౌండ్ అయిపోయింది. అన్న గిరినాభూషణ చైర్మన్ ఉన్నప్పుడే ముందర దిక్కు అంతా కాంపౌండ్ పెట్టి ఇచ్చిండు పైన. మనం వచ్చినాక కూడా మంచి అన్నీ అయినాయి. వాటి మెయింటెనెన్స్ ఇంతకంటే మంచిగా అయ్యేలాగా కూడా చూడాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటూ, నువ్వు అనుకుంటే కానీ లేదు, మా వంతు సహకారం, మా గౌరవ చైర్మన్ గారి కూడా సహకారం ఉంటుంది. ఒకనాడు ఈ 99 రోజుల భాగంగా ఒకరోజు అంతా కూడా క్లీనింగ్ చేయించి, ముఖ్యంగా అక్కడ కూడా కొంతమంది ఆ కిందికి ఒక షెడ్ వేయించాం. అక్కడ అది కూడా మొత్తం శుభ్రం చేయించి, వంటలు భోజనాలు ఉంటే ఓన్లీ దాని కింద ఉండాలి, ప్లాస్టిక్ ఉంటే ఒక దాంట్లో వేయాలి, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి వేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా అలాంటి మంచి కార్యక్రమం చేస్తే పెద్దల దివ్యాశీస్సులు ఉంటాయి. ఆ శంకరుని ఆశీస్సులు కూడా మీకు దొరుకుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఎన్సీసీ పిల్లలు చాలా కార్యక్రమాల్లో మేము 35 ఏళ్ల కింద కంటి నేత్ర వైద్య శిబిరాలు చేస్తే మొత్తం ఎన్సీసీ పిల్లలు ఉంటుంది. పోలియో క్యాంపులు చేస్తే కూడా వద్దు అంటే అప్పుడు చాలా స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు కూడా పిలవగానే వచ్చినందుకు మీకు మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నా. మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ఎన్సీసీ క్యాడెట్స్.